మా సార్ వచ్చిండు అయిపోయిన పుంగి పగులుతుంది అచ్చే ఎమ్మెల్యేలాగానే ఫీలింగ్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ది గెస్ట్ ఆఫ్ టుడేస్ షో. ఏం టైం పాస్ చేస్తున్నారు? నాకు మళ్ళీ కార్పొరేటర్ మీటింగ్ ఉంది. కానీ అసలు మీరు ఆ క్యాంపెయిన్ లో మీరు అసలు కనబడని కూడా కనబడలేదు, అదేంటి? లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను. డొల్కా 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 అంటే డొల్కా సార్. డొల్కా అంటే డమ్మీ ఆడు. మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బోనాలకు డీజే పర్మిషన్లు ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇచ్చి పడేసే షో. మై నేమ్ ఈస్ బల్లి. వద్దురా నా తొల్లుల్లి. ఈ రోజు వస్తాడు పెద్ద నల్లి. చూస్తుండండి మా షో మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం. మా సార్ కాదు, మళ్ళీ నా పేరు బల్లి. నువ్వు ఎందుకు ఆడ కూర్చున్నావు పైన? సార్ మీరు అత్తారింటికి వద్దన్నారు, పోలేరా సార్? దీనికి దిగిపోయా. ఏడున్నారు సార్? ఇప్పుడు నీకేం కనబడా నేను సార్? ఓ ఐ ఫ్రెండ్స్ టుడే వెల్కమ్ టు ఇచ్చి పడేసే షో. మా సార్ వచ్చిండు అయిపోయిన పుంగి పగులుతుంది. నువ్వు మూసుకోరా నాయన. నీ కథలకి నాకు తంగి చేసి పడేస్తున్నావు. నాకు ఇవాళ వచ్చే గెస్ట్తో నీ తోలు తీపిస్తా చూడరా చెప్తున్నా. తెలుసా ఎవడెవరు వస్తుంది ఇవాళ? నాకేం తెలుసా, నాకు చెప్పి వస్తున్నారు. ఓకే, ఇంతకుముందు మీ బల్లిగాన్ సొల్లు విన్నారు. ఇప్పుడు మనం వచ్చే గెస్ట్ సొల్లు విందాము. అతను ఒక చాలా పెద్ద పొలిటీషియన్ అన్నమాట. మాటలు అయితే మంచి బాగా చెప్తాడు. అచ్చే ఎమ్మెల్యేలాగానే ఫీలింగ్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఆయన పేరు సనత్ నగర్ సత్యన్న అంట. ఆయనను పిలిచి ఆయన సొల్లు విందాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us call ది గెస్ట్ ఆఫ్ టుడేస్ షో, సతన్న. తమ్మి బాగున్నావా? బాగున్నా సార్. కూర్చోండి. ఏం బల్లి ఎట్లున్నావా? అట్లా మినిమం ఉంటది. అదిగా సార్, వీడు పెద్ద డబ్బాగాడు సార్. ఈ డబ్బాగాడు ఎందుకు పిలిచారు మీరు? ఆడెందుకురా డబ్బాగాడు అయితే? అరేమో బస్సులో వస్తాడు సార్, అది చేస్తా ఇది చేస్తా అంటాడు, ఏం చేయడు. పెద్ద వేస్ట్ గాడు, పెద్ద డబ్బాగాడు. ఆ డబ్బా ఆడే కొట్టుకుంటాడు. పబ్లిక్ మొత్తం టాక్ మొత్తం అదే, ఆ డబ్బా ఆడే కొట్టుకుంటాడు. పెద్ద డబ్బాగాడు. నీకెవడన్నారా? ఆయన ఎక్కడ చూసినా ఆయన బ్యానర్లే కనబడతాయి. ఇప్పుడు చూడండి సార్, ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటాడు. ఇప్పుడు చూడు ఎట్లా కొట్టుకుంటాడు. మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. ఏం టైం పాస్ చేస్తున్నారు? లేట్ అవుతుంది. నాకు మళ్ళీ కార్పొరేటర్ మీటింగ్ ఉంది. అసలే ఎండకు వాడు వచ్చింది. జరా ఏమన్నా చల్లగా ఏమన్నా తెప్పి. బల్లిగా పోయి నీళ్ళు తీసుకురారా రే సార్ కోసం. అట్లనే మధ్య కూడా తీసుకొని రా. సో తొందర పో. సో ఎలా జరుగుతుంది సార్ అంతా? అంత మంచిగా తమ్ముడు. నెక్స్ట్ మనమే కాబోయే ఎమ్మెల్యే. కాబోయే ఎమ్మెల్యే కాబట్టి మొత్తం అంతా మన అండర్లోనే నడుస్తుంది. నీకు కూడా తెలుసు అనుకుంటా మన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లుంటుందో, మన పబ్లిక్ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారో నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నా. ఇంతమంది ఫాలోయింగ్ ఉందన్నారు, కానీ నేను స్టూడియో నుంచి జర ఇట్లా కిందికి తొంగి చూస్తే ఎవరు రాలేదు మీతోటి. ప్లస్ అదేంటి మీరు ఫోటోలలో BMW కార్లు పెడతారు, పోయి టీవీఎస్ మీద వచ్చిరేంటి? అదే మ్యాజిక్. మనదంతా లో మెయింటెనెన్స్, గ్రౌండ్ టు ఎర్త్ జనాలు ఉంటాం మనం, పబ్లిక్ మనుషులం. సో కానీ నువ్వు నా బ్యానర్ వేపిస్తాను, మా పోరోళ్ళు చెప్పిరు నువ్వు బ్యానర్ వేపిస్తా అని. బ్యానర్ వేపియలేవు. మనం వచ్చినాం, పూలదండలు, శాల్వలు, పటాకీలు గిటాకీలు ఏం లేవు, ఏం హల్చల్ లేదు. ఏం తమ్మి ఇది? అంటే మీరు ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చారు కదా సార్? అదే మినిమం నా ఫోటో అన్నా పెట్టాలని దీంట్లో. ఇట్లా అయితే ఎట్లా పోయి నెక్స్ట్ టైం నుంచి ఎట్లా వస్తాం? ఫోటో కాదు సార్, మీరు మొత్తం మీరే వస్తారు ఇప్పుడు షోలో. అట్లానా? ఏం చేస్తారు? అట్లుంటుందా? అట్లనే ఉంటుంది. ఇది కెమెరాలు ఉన్నాయి కదా. అట్లా అయితే కానీ మరి చెప్పు. మొన్న మీ పార్టీ నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, మీ క్యాంపెయిన్ ఉందని. నేను వచ్చాను క్యాంపెయిన్కి, నేను అటెండ్ అయ్యాను. కానీ అసలు మీరు ఆ క్యాంపెయిన్లో మీరు అసలు కనబడని కూడా కనబడలేదు, అదేంటి? లైఫ్లో ఎప్పుడు ఏం చేయను. తమ్మి మనం పెద్ద లీడర్. మనం క్యాంపెయిన్ ఏం చేస్తాం తమ్మి? మన పోరగాళ్ళు చేస్తారు. పోరగాన్లే ర్యాలీలు చేస్తారు, మన పోరగాన్లే బ్యానర్లు వేపిస్తారు, మన పోరగాన్లే చేస్తారు. మనం ఖాళీ రిబ్బన్ కటింగ్లు, ఓపెనింగ్లు,
మీడియా, ఇంటర్వ్యూస్, ఇదే మనదంతా మినిమం ఉంటుంది. లీడర్లు ఎప్పుడైనా పని చేయడం చూసినావా? जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. మనం పని చేపిస్తాం. ఇంతకు మీరు కాబోయే ఎమ్మెల్యే అని మీరు అంటున్నారు. ఇది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీకి మీరు ఎలా ప్రిపేర్ ఉన్నారు? మీరు ఎలాంటి, అంటే మీ విజన్ ఏంటి? ప్లస్ మీ వల్ల పబ్లిక్ ఏం లాభం? మీరు పబ్లిక్కి ఎలాంటి సహాయాలు చేయాలనుకుంటున్నారు? విజన్ చాలా సింపుల్ తమ్ముడు. మా అయ్య సంపాదించిన 40 కోట్లని 400 కోట్లు ఇవ్వాలి. వాట్ విజన్, వాట్ థాట్. కానీ దాంతో జనాలకి ఏం సార్ లాభము? మీరు చేసుకుంటున్నారు వల్ల జనాలకి ఏం లాభం ఉంటుంది? తమ్ముడు, మనం సంపాదిస్తున్నాం అంటే జనాలు సంపాదిస్తున్నట్టే. సంవత్సరానికి ప్రతి ఒక్క నెల మనకి పండుగలు ఉంటాయి. ప్రతి పండుగలకి బ్యానర్లు వేపియాలా, చందాలు ఇవ్వాలా. ఇవన్నీ జనాల కోసమే కదా. అంటే నేను సంపాదిస్తున్నా అంటే మళ్ళీ వాళ్ళకి పంచి పెడుతున్నట్టే కదా. మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, బిజినెస్ ఇస్తాం. ఇప్పుడు మనం ర్యాలీ చేస్తున్నామంటే మన కోసం 100 మంది పోరోలు పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి బండ్ల పెట్రోల్ కొట్టియాలా, బిర్యానీ తినిపియాలా. ఇవన్నిటి వల్ల బిర్యానీకి బిజినెస్ ఇస్తున్నాం. ఇటు పోరగాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకులే నీకు ఏస్ బతుకు. అట్లా ప్రతిరోజు 100 మంది బయటకు అవుతుంది. అందరికి ఫ్రీ టిఫిన్, కాఫీ. ఇవన్నీ పైసలు ఏడికెళ్ళి వస్తాయి అనుకుంటున్నాం? ఇవన్నీ కొంటున్నామంటే రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టే కదా, బిజినెస్ క్రియేట్ చేస్తున్నట్టే కదా, బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నట్టే కదా. ఏంద్రా ఇంతగానో ఆగమవుతున్నావు? ఏమై ఏ అన్న సన్నదారు సత్తన్న సిల్ బాటిల్ తీసుకొచ్చినా వాటర్ అంటానా? సిల్ బాటిల్ ఇచ్చిన నీ గురించి. రే థ్యాంక్ యూ రా సతీ. ఏమైందిరా సతీ? ఏం పరిశాన్ ఉన్నావు? ఆడ ఎంబడి పడ్డాడనా? ఓర్రా అరే మస్తాన్ గాడనా? ఆడా 130 రూపాయలు ఇవ్వాలంటానా నువ్వు? 130 రూపాయలు ఇవ్వాలంటానా నువ్వు? పాన్ తీసుకొని నెల అవుతుందంట. ఫోన్ చేసా, ఫోన్ లేపుతలేవంటానా? ఉగరాబాయ్ ఆడేదో బచ్చగాడేదో అంటే నువ్వేమరా? అరే బచ్చగాడ నువ్వు అనుకుంటావా? ఆడు ఎంతమంది గ్యాంగ్ వేసుకొచ్చింది తెలుసా? నేను చెప్పిన పైన అన్న అంటే లేడు వెళ్ళిపోయినరా బాబు అని చెప్తే కూడా ఎంబడబడ్డారన్న. అట్లనే పని చేసినవరా? ఉన్నా అని చెప్పాను. అరే ఉన్నా అని చెప్తే పైకి వచ్చేటోళ్ళన్నా పుంగి బజాయించేటోళ్ళు జరిసేపు అయితే. మొన్న క్యాంపెయిన్ అని పిలిస్తే పొరాలని తీసుకొని వచ్చిన మీ పార్టీ వాళ్ళు అసలు మనం దేకలే. అరే బిర్యానీ ఇస్తున్నారు, బీర్లు ఇస్తున్నారు. అరే బీర్లు ఇస్తాను, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఏమి ఇచ్చిరానా? ఏమి ఇవ్వలేనా మీ వాళ్ళు? నాకు 50 రూపాయలు కూడా ఇవ్వలేరన్నా. నేను పోరగాళ్ళకి నేను దాపించి తినిపించి పంపించినానా? అరే ఏడేం మాట్లాడాలి తెలియదా? అడగబ్బా క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్. సో మీ మీద చాలా కేసెస్ ఉన్నాయంట, కథ ఏంది చెప్పండి మాకు. అరే అన్న నీకు తెలియదా సార్? అన్న మీద మస్తు కేసులు ఉన్నాయి, కల్కంపౌండ్ కేసులు ఉన్నాయి అన్న మీద. అరే ఓ నా చౌటి బలి, ఆ కేసులు కాదురా ఈ కేసులు. మా జోలికి పోవడం అవసరమా రాబాయ్? అన్ని కల్కంపౌండ్ కేసులు ఉన్నాయి సార్ ఆయన పైన, నాకు తెలుసు. మీరు చూడండి. అవన్నీ ఉట్టుట కేసులు. మన అపోజిషన్ వాళ్ళు మనల్ని బ్యాడ్ చేయడానికే పెట్టిన కేసులు అవన్నీ. వీడో పెద్ద మోతబరి ఈయనే చేయలే బ్యాడ్. కానీ దేనికి భయపడం మనం ఏదైనా మనకి పబ్లిసిటీ లెక్కనే. గుడ్ అయినా బ్యాడ్ అయినా నడుస్తుంది అంతే. ఎవరికి భయపడ్డా? మొన్న కుక్కలు ఎంబడి పడితే లుంగి లేపి ఉషం బొట్టలు ఉరుకుతుండు గల్లీలో. పుకడోస పినాలు కూడా తాగుతాడైనా. పైకి ఎత్తులుగా అనుకుంటుంటాడు తప్ప డొల్కా అంటే డొల్కా సార్. డొల్కా అంటే డమ్మీ ఆడు. అంతే గద్దర్ షర్ట్ వేసుకుని ప్లాయ్ బాల్ చెప్పుకుంటుంటాడు అంతే. ఆయన ఇట్లా చేను ఇట్లా పెడతాడు, ఇట్లా చేనులు ఇట్లా. అవి కూడా రోల్ గోల్డ్ మొత్తం చేను రోల్ గోల్డే సార్. సో డోల్కా గారు నాకు వస్తున్నాయి సార్. ప్రెసెంట్ మీరు ఏ పోస్ట్లో ఉన్నారు సార్? మనం యూత్ లీడర్. అంటే ఏం చేస్తారు యూత్ కి? మనము కాలేజీలు బంద్ చేపిస్తాం. మహాత్మా గాంధీ. తర్వాత ఎవరైనా స్టూడెంట్లు
లెక్చరర్తో ఇబ్బంది పడితే పోయి సంజాయిస్తాం. బాగా యాక్టివ్ ఉన్న పోరోలకి ర్యాలీలకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ దాంతో స్టూడెంట్స్కి ఏం లాభం అవుతుంది సార్? స్టూడెంట్స్ హ్యాపీనెస్సే మాకు ఇంపార్టెంట్. స్టూడెంట్ లీడర్ అంటే స్టూడెంట్స్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు పొద్దంతా కూర్చొని చదవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు, బంధువులు ఉన్నప్పుడు మాకే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అన్న బంద్ ఉందన్న, వీళ్ళు పంపిస్తలేరా అన్న, వీళ్ళు బంద్ చేస్తలేరా అన్నప్పుడు మేము పోయి బంద్ చేసేస్తాం. దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఒక లీవ్ తీసుకుంటారు, బ్రేక్ తీసుకుంటారు. పోరగాళ్ళ జీవితం అంతా సర్వనాశనం చేసేటట్టు ఉండేడు. పిల్లలు అమ్మనాలని తెలిస్తే తిట్టుకుంటారు ఎవలాదానికి. ఘోరంగా సార్, కొట్టినా కొడతారేమో కానీ సార్ నెక్స్ట్ టైం మా గల్లీ కోసం మాత్రం కొట్టి మరి పంపిస్తాం ఇలా అంటున్నారు. ఖాళీ పిలిచిన నాకు ఇంటర్వ్యూకి. అయితే మొన్న న్యూస్ చూస్తున్నా ఆపోజిట్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అంటున్నారు. సో మీదేంటి స్ట్రాటజీ ఈ ఎలక్షన్ గెలవడానికి? ఈసారి గట్టిగా ఖర్చు పెడుతున్నాం. అంటే ఎలా, ఏం చేస్తారు? అంటే జనాలకు బాగా డబ్బులు పంచుతాం, దాంతో ఆటోమేటిక్ ఓట్లు వస్తాయి. అదేంటి సార్, వాళ్ళు అంతగానము వేరే పార్టీస్ అంతగానం సర్వీస్ చేస్తున్నారు, మీరు వచ్చి డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు అనుకుంటున్నారా? జనాలకి కావాల్సింది సర్వీస్ కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు 5 ఏళ్ళు సర్వీస్ చేసినా, మనం ఏం చేయకపోయినా, మనం ఎలక్షన్ ముందు పైసలు ఇచ్చినామంటే మనకి గుద్దుతూనే ఉంటారు. అరే తుప్పా చదవా. మనం వాళ్ళకి డబ్బులు గుద్దాలా, వాళ్ళు మనకి ఓట్లు గుద్దాలా. ఓటుకి నోటు. పక్కా ఈసారి మనమే గెలుస్తాం, అది నాకు గట్టి నమ్మకం ఉంది. మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సార్ ఇప్పుడు చూడండి, ఎన్ని డబ్బాలు కొడతాడు చూడండి. అయిపోయింది. అంటే ఏమైపోయింది? మన ఎడ్యుకేషన్ అప్పుడే అయిపోయింది కదా. అది కాదు సార్ నేను అడిగేది, మీకు అంటే ఎలాంటి డిగ్రీస్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర చాలా డిగ్రీస్ ఉన్నాయి. మనం ఎమ్మెల్యే కానీ ఏమేమి డిగ్రీలు కావాలో అన్ని మన వాళ్ళు అన్ని కొని పెట్టేసిర్రు. అదేంటి సార్, అది కూడా కొని పడేస్తుర్రా? మనం ఏది కావాలనుకుంటే అది కొనుక్కుంటాం, మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం, మనం అనుకున్నామంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. వీడు ఎమ్మెల్యే అవుతాడో కాదో తెలియదు కానీ కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉందిరా నాయన. మీరు హోమ్ మినిస్టర్ని కలిసారా సార్ ఎప్పుడైనా? హోమ్ మినిస్టరా? హోమ్ మినిస్టర్ అంటే అది కూడా ఒక మినిస్టరా? అవును సార్, హోమ్ మినిస్టరు. మనకు అవన్నీ తెలియదు. మనకి ఎమ్మెల్యే, మనం కావాలి ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే తెలుసు, మనకు సీఎం తెలుసు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతే, మనకి మిగతా అవన్నీ ఏం తెలియదు. మీరు పవర్కి వస్తే మన సొసైటీలో ఎలాంటి మార్పులు తెస్తారు? మనం పవర్లోకి వస్తే బోనాలకు డీజే పర్మిషన్లు ఇస్తా. అవునా, నిజమా? వైన్స్ 12 గంటలకు ఓపెన్ పెట్టిస్తా. అంటే అందులో ఏంటి సార్, అదేంది జనాలకి ఏం లాభం అయితే దాంతో? తినేటోడు తింటాడు, తాగేటోడు తాగుతాడు. జనాలకు కావాల్సింది ఇస్తాం భయ్. ఇంకోటి, లాస్ట్ టైం మా పోరోడు కూడా చెప్పిండు, హైదరాబాద్లో బీచ్ లేదని. హైదరాబాద్లో బీచ్ కడతాం. అది ఎన్ని కోట్లైనా సరే బీచ్ కడతాం. అదేంటి సార్, హైదరాబాద్కి అసలు సీ కనెక్టివిటీ లేదు కదా, మీరు బీచ్ ఎట్లా కట్టేస్తారు? లేకపోతే మన దగ్గర ఇంజనీర్లు లేరా? మేము ఎట్లానో తెప్పిస్తాం. మా పొరోలు ఖుషి కానికే ఏదైనా చేస్తాం. సిటీలో బీచ్ తెస్తా అంటుండు, నీకు తెలుసా ఆ బీచ్ అంటే ఏందిరా? సేమ్ గో బీచ్ లాగా చేస్తారా సార్ హైదరాబాద్? అన్నీ వచ్చేస్తాయి, గోవాలో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయొచ్చు. సార్ పదవిలో మీరే రావాలి సార్, మిమ్మల్ని మేము గెలిపిస్తాం సార్ దగ్గరుండి. అన్నా నువ్వు ఇచ్చిన మాటలు ఏమో తక్కువ అయితే అన్నో నీకు ఉంటదన్నా, బోనాల పండుగ పోతురాజు ఎట్లా కొడతాడు అంతకన్నా మంచి పూజ చేస్తామన్నా. కానీ సనత్నార్ సత్తనా జిందాబాద్. సరే తమ్మి, మరి నేను పోయి వస్తా, నాకు కూడా ఒక మీటింగ్ ఉంది, మా పోరగాళ్ళు అందరు వెయిట్ చేస్తున్నారు. మనం పోయి రాకరా నాయన. సార్
థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ ఈ షోకి వచ్చినందుకు, మా షోకి ఇంకా గ్రేస్ తెచ్చినందుకు, అవునా చామ్ తెచ్చినందుకు, ఒకసారి లగ్జరీ తెచ్చినందుకు. నీకు ఎనీ టైం ఎటువంటి హెల్ప్ ఉన్నా నాకు ఒక ఫోన్ చేయి, మన పోరోలు వచ్చి నీది ఇష్యూ మొత్తం సాల్వ్ చేసేస్తాం. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ మళ్ళా ఒకసారి ఫోన్ చేయండి సార్. हेलो मस्तान भाई. हाँ मैं बल्ली बोल रहा हूँ. मस्तान भाई अगर किंदी దిగి నువ్వు సన్నన్నారు సత్తి ఐసా మారో కునాల్లో సాలేకు ఆడు వస్తుండు కిందికి, నేను కూడా వస్తున్నా. నా లుంగి ఉంది, ఆ లుంగి కప్పుకొని వచ్చి నేను కూడా గ్యాప్లో కొడతా. సరేనా? ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి, ఇది ఎవరికో ఉద్దేశించి కాదు. మీరు నోటుకి మీ ఓటు వేయకండి, మీ ఓటు వేయడం మీ బాధ్యత. సో మీరు కరెక్ట్ పర్సన్కి ఓటు వేస్తే కరెక్ట్ పర్సన్ పవర్లో వస్తాడు. కరెక్ట్గా మన దేశంలో, మన స్టేట్లో డెవలప్మెంట్స్ జరుగుతాయి, గ్రోత్ అవుతుంది, జాబ్స్ వస్తాయి. డు నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. దిస్ ఇస్ జస్ట్ అ కామెడీ షో. డు నాట్ గెట్ సో సీరియస్ అబౌట్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అట్లానే నన్ను సీరియస్గా తీసుకోండి. కొద్దిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. అబ్బా ఏంది ఎన్నిసార్లు అడగాల మీకు? ఏడుపు వస్తుంది, ఇంకెన్నిసార్లు అడగాలి? కొట్టర్రా, దండం పెడతారా? మీ గంటలకు దండం పెడతారు, మా గంట కొట్టర్రా. కొట్టర్రా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇచ్చి పడేసే షో మామూలుగా ఉండొద్దు, వేరే లెవెల్ ఉంటుంది. చేయకండి నాయన, సబ్స్క్రైబ్ వద్దు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను చేసినట్టు సబ్స్క్రైబ్ వద్దు నాకు. ఏదో సబ్బో గిబ్బో ఏదో ఒకటి ఏరియా.